బంగారు బొమ్మే కట్టండి కొడలా మరి ఉన్న నాలుగు పాలగుండా మరి పెళ్లి చేసుకుని చాపి వాళ్ళు కూడా పట్టణానికి ఇక్కడ మన దేవుడు మాత్రం తెలుసా కొడలా 6 మంది కొడాలు పరాయుళ్ళు నువ్వు నా ఎన్న కూతురు నా రక్తం నాకేంటి నా దుబ్బ నా జాగర నా లాడ నా అమ్మాయి మైసూరు పాక నువ్వే నా మాట లేదంటే 6 మంది కొడాలు నా మాట వింటారా చెప్పు వింటారయ్యా నీకేం కావాలంటే అడిగే నీకు ఇస్తాను కదా ఒక్కసారి నా మాట ఇస్తావు కదా పెద్దమ్మ నేను ఏమనకనే ఏడ్చేస్తాను నేను మా అమ్మ ఏమంటారో ఏం భయం అవుతుంది చూడమ్మా నువ్వు నా మాట మీ మామ కోపిస్తే మీ మామకి సెల్సియం లేకపోతే ఎగిరేసినాడు నువ్వేమనుకోవద్దు ఇదిగో రెండో మామ వచ్చి ఆ వాకలతో నిలబడుకున్నాడు చూడు తెల్లబట్టలు వేసుకొని ఆయప్ప మీ మామ నా మాట ఇట్టావు కదా ఈనమ్మా ఓ నమ శివాయ శంకరా గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద ఏం మాట్లాడతాను నువ్వు సవులను పడవా సవుడు అంటా నీకు లేదు వసే ఈ వాళ్ళు కూడా పట్టబడా మరి గోవిందని గొంతులు సవుడు నానెట్టు నాకు దెబ్బతాం వాళ్ళంతా క్షమించి మాట్లాడనుకో వాళ్ళ తలకాయలకి ఊర మందుల ఏడగలుగుతాం ఈ ఓళ్ళ కట్ట మాటల నియమాలి ఇవే గట్ల పలికిన అనుకో గొంతు బిస్కులు చంపేస్తా బిడ్డ ఏమే అలాగే బిడ్డ ఆకుతో చెప్తున్నాను ఇంటివా సరే సరే లేదనుకో ఆ పెద్ద వెళ్ళిపోయి లేకపోతే ఆ పెద్ద చెట్ల పంపించేసింది అట్లే అలాగే ఈయన శివాయ శివాయ మరి గోవిందంటే గొంతులు వస్తాను నారాయణ జ్ఞానుకు దెబ్బతా ఖైదు మీ దాశ్రమాలు ఎక్కడ నీ దేవుడు